ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రచారాన్ని జోరెత్తిస్తున్న పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభలతో ప్రచారాన్ని నిర్వహిస్తుంటే, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి సభలతో కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నర్సాపురం, భీమవరంలో 2 చోట్ల కూడా వారాహికి సంబంధించిన సభలు నిర్వహించనున్నారు. 3 గంటలకు ప్రాంతంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ అనేది ల్యాండింగ్ అవుతుంది. అనంతరం అక్కడ నుంచి 5 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల వరకు నర్సాపురంలో వారాహి సభ నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా భీమవరం వెళ్తారు. భీమవరంలో 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు భీమవరంలో ఈ వారాహి సభ నిర్వహించనున్నారు. ఇటు నర్సాపురం, భీమవరం 2 చోట్ల కూడా జనసేన అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకులు పోటీ చేస్తున్నారు. భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు కూడా పోటీ చేస్తున్నారు. పూర్తిగా కూడా ఎన్డీఏ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కూడా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గెలుపుతున్నారు. చివరిగా ఉమ్మడి కూటమి లేక మునుపు వారాహి సభకు సంబంధించి తణుకులో నిర్వహించారు. తణుకులో ఎండ్ అయిన తర్వాత ఇటు ఈస్ట్ గోదావరి, విశాఖ కూడా వెళ్ళింది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి సభలు అనేవి జరగలేదు. ప్రస్తుతం ఇప్పుడు పొత్తు కుదిరిన తర్వాత ఏదైతే ఉందో, ఈ పొత్తు కుదిరిన తర్వాత ప్రస్తుతం కలిసి కూడా ప్రచారాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రజాగలం సభలతో చంద్రబాబు నాయుడు వెళ్తుంటే, ఇటు వారాహి సభలతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఈ అనంతరం ఇద్దరు అధినేతలు కూడా ఒకే వేదికపై పాల్పంచుకుంటున్న పరిస్థితి. గతంలో తాడేపల్లిగూడెం తర్వాత కొన్ని చోట్ల కూడా వీరిద్దరు కూడా సభలను కూడా నిర్వహించారు. పూర్తిగా కూడా దాదాపు మొత్తం అన్ని స్థానాల్లోనూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించే దిశగా వీరిద్దరూ అడుగులు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇటు నర్సాపురం, భీమవరం 2 కూడా జనసేనకు సంబంధించి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు వారాహి సభలో కూడా కొంచెం ఉందని చెప్పాలి. ఈ పవన్ కళ్యాణ్ వారాహి సభకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున జన సమీకరణ వచ్చే నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. ఇక్కడ ఏదైతే అనుకున్న సమయానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ రాకపోయినప్పటికీ కూడా అనుకున్న సమయానికి షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం సాగకపోయినా ఒక అరగంట లేదా గంట అటు ఇటు అయి ఉండొచ్చు కూడా అని కూడా కార్యకర్తలు, అక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా కూడా వారాహి సభలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా నిబద్ధతతో వెళ్తున్నారని చెప్పాలి. ఇటు టీడీపీ అధినేత ప్రజాగలం సభలతో ఒకవైపు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి సభలతో మరొక వైపు కూడా దూసుకు వెళ్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా జిల్లాలో మొత్తం ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా వీరి అడుగులు పడుతున్నాయని చెప్పాలి. ఈరోజు నర్సాపురంలో పవన్ కళ్యాణ్ ఏం ప్రసంగిస్తారు, భీమవరంలో ఏం ప్రసంగిస్తారు? దాదాపు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వారాహి సభలు నిర్వహించినా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డిపై కూడా పలు విమర్శలు, పలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈరోజు నర్సాపురంలో ఎటువంటి హామీలు ఇస్తారు, ఎటువంటి ఆరోపణలు చేస్తారు, ఇటు భీమవరంలో ఈరోజు ఎటువంటి విమర్శలు చేస్తారు అనే దానిపై కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాగలానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి విరామం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు టీడీపీ నాయకుల ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్కి సంబంధించి వారాహి సభలు ఈ 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. దాదాపుగా కూడా రేపు తాడేపల్లిగూడెం మరియు ఉంగుటూరు ప్రాంతాల్లో కూడా ఈ జనసేనకు సంబంధించి వారాహి సభలు నిర్వహించనున్నారు. పూర్తిగా కూడా ఎన్డీఏ అభ్యర్థులు గెలుపు లక్ష్యమైన దిశగా కూడా వీరిద్దరు అడుగులు పడుతున్నాయని చెప్పాలి. పూర్తిగా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం 3 స్థానాలని కూడా జనసేన కేటాయించింది. ఈ 3 స్థానాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ వారాహి సభలు నిర్వహించడం పట్ల వీరు ముగ్గురు కూడా గెలుపు అవకాశాలు సునాయాసనంగానే ఉండాలని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ వారాహి సభలతో మరింత ఇక్కడ పార్టీ బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి నుంచి. అందరికీ నమస్కారం. మరి రేపు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి నర్సాపురం, భీమవరం ప్రాంతాలకు మరి వారాహి యాత్ర మీదుగా వస్తున్నారు. మరి జనసేన, టీడీపీ, బీజేపీ మరి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మరి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గం కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందేలాగా వ్యూహాలు రచించడం జరిగింది. వ్యూహం నాకు వదిలేయండి, పని మీరు చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా జన సైనికులందరూ కూడా చిత్తశుద్ధితో ప్రతి నియోజకవర్గంలో కూడా పనిచేయడం జరుగుతుంది. నిన్న గమనించినట్లయితే రామానాయుడు గారు నామినేషన్ ర్యాలీ చూసినట్లయితే అత్యద్భుతంగా మరి జన సైనికులు చేసిన మరి ఆ సందడి ఏదైతే ఉందో, మరి టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా చేసిన ఆ సందడి ప్రత్యర్థులు నామినేషన్ వేయడానికి కూడా భయపడి ఉరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారో పాలకొల్లు నియోజకవర్గం నిదర్శనంగా కనబడింది. మరి పక్కన ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో రేపు మరి పవన్ కళ్యాణ్ గారు వస్తుండడం ఆ వేడి చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 నియోజకవర్గాలకి ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే నరసాపురం, భీమవరం నియోజకవర్గాల్ని ప్రత్యేకంగా ఒక సొంత నియోజకవర్గాలుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. అలాగే పాలకొల్లు నియోజకవర్గానికి కూడా
మరి ఆ నరసాపురం నియోజకవర్గంలో బొమ్మిడి నాయకర్ గారు మరి ఏదైతే ఉన్నారో ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో గతంలో కూడా మత్స్యకార సభ పెట్టినప్పుడు మత్స్యకార సభలో ఆయనకి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి బొమ్మిడి నాయకర్ గారిని మరి అసెంబ్లీలో నాతో పాటుగా ఆయన వెళ్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాట్లాడారు. అదేవిధంగా రేపు వచ్చి ఆయన వేదిక మీద వారాహి మరి యాత్రలో భాగంగా వారాహి మీద మాట్లాడే ఆ మాటలు ప్రజల్లో ఖచ్చితంగా మంచి చైతన్యాన్ని నింపుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. భీమవరంలో కూడా ఆయన సృష్టించేటువంటి ప్రపంచం మరి గంధి శ్రీనివాసు కొట్టుకుపోవడం ఖాయం. ఆయన ఇప్పటికే భయపడి పోటీ నుంచి విరమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయం ఖచ్చితంగా తెలుసు. ఇకపోతే నరసాపురం నియోజకవర్గానికి తీసుకుంటే ముదునూరు ప్రసాదరాజు గారు అసలు ఎమ్మెల్యేగా ఉన్నారా అనే విషయం ప్రజలు మర్చిపోయారు ఎప్పుడో. ఎందుకంటే కేవలం బొమ్మిడి నాయకర్ గారు మాత్రమే ఏకపక్షంగా ఉన్నారా, లేదంటే ఆయన యునానిమస్గా మరి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేశారా అనే ఒక ఆలోచనలో మరి ప్రజలు ఉన్నారు. ఎందుకంటే అంతలా ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి బొమ్మిడి నాయకర్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో, పైనటువంటి మోడీ గారి మద్దతుతో ఖచ్చితంగా మరి ప్రభంజనం సృష్టించబోతున్నారనే విషయాన్ని రేపు మరొకసారి వారాహి విజయ యాత్ర సభ ద్వారా మరి నరసాపురంలోని భీమవరంలో మనం చూడబోతున్నాం. పాలకొల్లు నియోజకవర్గం నుంచి కూడా ఖచ్చితంగా మేము ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రామారెడ్డి గారి సారథ్యంలో, బన్నివాస్ గారి సారథ్యంలో మరి నరసాపురంలో ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా నరసాపురం భీమవరం కూడా ఖచ్చితంగా మా బలాన్ని, మా తోడ్పాటుని, మా సహకారాన్ని ఖచ్చితంగా అందిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళా విభాగం పాలకొల్లు నియోజకవర్గం. మరి రేపు జనసేన వారాహి విజయబేరి నర్సాపురం భీమవరం నియోజకవర్గంలో జరగనున్నది. మరి ఈ వారాహి యాత్ర గురించి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 3 విడతలు చూసాం వారాహి యాత్రది. మరి అది ఎంత విజయంగా పూర్తయిందో, మరి ప్రజలు కూడా దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో ఆ వారాహి యాత్రని మనం ప్రతి ఒక్కరం కూడా చూసాం. అది జనాలపై ఎంత ప్రభావితం చూపించిందో కూడా చూసాం. మరి ఈసారి వచ్చే వారాహి విజయ యాత్ర ఎలా ఉంది అంటే కూటమితో కలిసి వస్తుంది. ఒక్కడిగా ఉన్నప్పుడే ప్రజల్ని ఇంతగా ఆకట్టుకున్న వారాహి యాత్ర ఇప్పుడు కూటమితో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా వస్తున్న వారాహి యాత్రకి ఒకటే సమాధానం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడం తథ్యం అని ప్రజలందరికీ కూడా తెలుస్తుంది కూడా. ఎందుకంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈ రాక్షసుడి పరిపాలన నుంచి బయటపడాలి అంటే కూటమి ప్రభుత్వం స్థాపించే తీరాలని కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ రాక్షస పరిపాలన నుంచి ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి భీమవరం నియోజకవర్గం నుంచి అంజిబాబు గారు పోటీ చేస్తున్నారు. అంజిబాబు గారి గురించి భీమవరం ప్రజలు ఎవ్వరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజానాయకుడు. సమస్య ఎక్కడున్నా కూడా అంజిబాబు గారు అక్కడ వెంటనే వాలిపోయి ఆ సమస్యకి పరిష్కరించే దిశగా అంజిబాబు గారు ప్రజలతో ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెరుచుకుంటూ ఎలా పరిష్కరించాలి, ముందు ప్రజలకి ఏ అవసరం ఉందని ప్రతి గడపకి వెళ్ళి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మరి అక్కడ కూడా ఏదైతే గ్రంథి శ్రీను ఉన్నాడో, దొంగ శ్రీను అనొచ్చు మనము, ఉన్నాడో ఆ గ్రంథి శ్రీనుని ఓడించే దిశగా అక్కడ భీమవరం నియోజకవర్గంలో జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా కృషి చేస్తూ జనసేనకి విజయాన్ని అందించడానికి వాళ్ళకంటూ ఎటువంటి దారి ఉన్నా కూడా, అంటే తప్పు దారి కాకుండా ఏ దారి అయినా కానీ ప్రజలకి మంచి చేయడానికి ఏ దారి ఉన్నా కానీ వాళ్ళు ముందడుగేసి అక్కడ విజయాన్ని అంజిబాబు గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇటు నర్సాపురంకి వస్తే బొమ్మిడి నాయకర్ గారు మత్స్యకారికి సంబంధించింది మనకి ఎంత ప్రత్యేకమైందో మనము ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మత్స్యకార కుటుంబానికి అతి దగ్గరగా ఉన్న బొమ్మిడి నాయకర్ గారికి తిరిగే లేదని నర్సాపురం ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి అక్కడ ఇంటింటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో మా జనసేన పార్టీ తరఫున వీర మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుందని కనుక్కోవడం కూడా జరిగింది. పాలకొల్లు నియోజకవర్గంలో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మల రామనాయుడు గారు నిలబడ్డారు. మరి పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామనాయుడు గారికి ఆయన గెలుపుకి తిరిగే లేదన్న విషయం పాలకొల్లు వాసులకు అందరికీ కూడా తెలుసు. మరి ఆ విజయానికి తోడుగా మద్దతుగా జనసేన, బీజేపీ కూడా యాడ్ అయ్యి 50,000 మెజారిటీతో నిమ్మల రామనాయుడు గారిని గెలిపిస్తారని ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నారు. అలాగే జనసేన, బీజేపీ శ్రేణులు, వీర మహిళలు, నాయకులు కూడా తెలుపుతున్నారు. మరి రామనాయుడు గారి పరిపాలన ఎలా ఉందో మనం ప్రతి గడపకి వెళ్ళినా మా ఇంటి మనిషిగా అని చెప్పి ఆయనని స్వీకరిస్తూ ఈ రోజున వాళ్ళ సతీమణి సూర్యకుమారి గారు కూడా ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అక్కడున్న ఎలా అయితే పరిష్కరించగలము అనేది కూడా వాళ్ళు అక్కడ సమయాన్ని కేటాయించి ప్రజల కోసమే, కుటుంబం అంతా ప్రజల కోసం అంకితం అయిపోయి ఉన్న ఈ ఉమ్మడి అభ్యర్థి నిమ్మల రామనాయుడు గారు తోడుగా మద్దతుగా
జనసేన వీర మహిళ విభాగం నుంచి నేను కూడా ఎంతో రుణపడి ఉంటాను ఆయనకి. ఎందుకంటే ఇంతటి అవకాశం ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్టాలు తీర్చే దిశలో మమ్మల్ని కూడా ఒక భాగం చేసినటువంటి మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయంగా మేము దాన్ని శిరోధార్యంగా భావిస్తూ మేము కూడా ఈ నిర్ణయాన్ని ఆదరిస్తూ అదృష్టంగా భావిస్తూ ఆయన కోసం పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఆయనకి విజయాన్ని అందించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. పాలకొల్లు నియోజకవర్గం నుంచి అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వచ్చి జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసి జనసేనాని గెలిపించే దిశగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే వారాహి విజయయాత్రని విజయవంతం చెయ్యాలని ప్రతి ఒక్కరికి ఆర్టీవీ ప్రేక్షకులతో సహా ప్రజలందరికీ కూడా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. అదేవిధంగా మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి 21వ తారీఖున రేపు పొద్దున్న 3 గంటలకు మరి అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆ సభ కోసం నర్సాపూర్ నియోజక ప్రజలందరూ కూడా ఆ సభకు మరి అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి మీరు మీడియా సోదరుల ద్వారా నేను నర్సాపూర్ నియోజక ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమిలో నర్సాపూర్ నియోజకవర్గానికి ఇక్కడ జనసేన పార్టీ నుంచి అభ్యర్థి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ కూటమిలో భాగంగా గత 2 నెలల నుంచి కూడా మేము ప్రతి ఇంటికి తిరుగుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరగడం, వారి సమస్యలు తెలుసుకోవడం, మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఏ రకంగా మనం వారు న్యాయం చేయాలని ఆలోచన దాని మీద మేము ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ రామరాజు గారు ఆధ్వర్యంలో మరి మేము మరి బీజేపీ నాయకులు సతీష్ గారు, అదేవిధంగా మరి కోవల నాయుడు గారు కూడా ఆ రోజు మరి ఆయన మరి మాధవ నాయుడు గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు, చాగంటి చిన్న గారు, బాబ్జీ గారు అందరూ కూడా మరి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మరి బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా టికెట్ ఆశించడం జరిగింది. పొత్తులో భాగంగా నాకు అవకాశం ఇచ్చారు. మరి అందరితోటి 3 పార్టీలతోటి నాయకులతో సమన్వయంతో మేము ఇక్కడ ఒక మంచి స్నేహభావంతో మా 3 పార్టీల ఎజెండా ఏంటంటే ఇక్కడ మనం గెలవాలని చెప్పి బలమైన ఆకాంక్షతోటి మేము ముగ్గురు కూడా 3 పార్టీల నుంచి కూడా మేము అందరూ కూడా కలిసి మెలిసి మేము ఈ ఎలక్షన్స్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి గ్రామాల మ్యాక్సిమం మేము చాలా మటుకి గ్రామాలన్నీ కూడా తిరుగుతున్నాం. మేము ప్రజలు బ్రహ్మాండంగా అంటే ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి వారు చేసిన అరాచకాలని ఈ ప్రభుత్వంలో ప్రజలు అన్ని రకాలుగా మరి అతను ఆ రోజున నమ్మించి ఓట్లు వేయించుకుని అన్ని రకాలుగా కూడా విఫలమవడం కూడా మరి నర్సాపూర్ నియోజక ప్రజలు మరి ఇక్కడ ఈ కూటమి అభ్యర్థిని గెలిపించే విధంగా ముందుకు వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము. అండ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూడండి చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ని కూడా జిల్లా హెడ్ క్వార్టర్ చేశారు. అలాంటిది నర్సాపూర్ నియోజకవర్గానికి జిల్లా హెడ్ క్వార్టర్ని అది భీమవరానికి తీసుకెళ్ళిపోయిన సందర్భం కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన నర్సాపురం అన్ని రకాల ఆర్థికంగా వెనకబడిన నియోజకవర్గం ఉంది. ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. జిల్లా హెడ్ క్వార్టర్ అవుతే కనుక నర్సాపురం అన్నది అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి కనపడేది మనకి. అలాంటి పరిస్థితుల్లో మరి నర్సాపురం జిల్లా కేంద్రాన్ని మరి భీమవరం కూడా తరలించేశారు ఈ ముదునూరు ప్రసాదరాజు గారు. మీరు మెడికల్ కాలేజీ అన్నారు, మెడికల్ కాలేజీ కోసం భూములు తీసుకున్నారు. తీరా అది కూడా పాలకొల్లు నియోజకవర్గం వెళ్ళిపోయిన సందర్భం మరి నియోజక ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దయచేసి ఏదైతే ఈ కూటమిలో మేము ముందుకెళ్తున్నామో నరసాపురం నియోజక ప్రజలకి పూర్తిగా అన్ని రకాలుగా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ 21వ తారీఖున మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. మరి నియోజక స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా కూడా నరసాపురం నియోజక ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 22వ తారీఖున నామినేషన్ కూడా మరి నేను నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది నరసాపురంలో. మరి దానికి కూడా నరసాపురం ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే 21వ తారీఖున సభ ఉందో పవన్ కళ్యాణ్ గారిది కానీ మరి ఏదైతే 22వ తారీఖున నామినేషన్ కార్యక్రమం ఉందో ఈ 2 కార్యక్రమాలు కూడా నరసాపురం ప్రజలందరూ కూడా మరి తరలి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. నవంబర్ 27 లాస్ట్ ఇయర్లో మరి ఆ రోజున దాదాపుగా 3,300 కోట్ల రూపాయలతో ఆయన శంకుస్థాపన చేశారు. మరి ఒక్కడు కూడా ఆయన శంకుస్థాపన చేసింది ఒక్కడు కూడా అవ్వలేదు. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టామని చెప్తున్నారు, లేదంటే బస్ స్టాండ్ కట్టామని చెప్తున్నారు. ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది లేకపోవడం కూడా చాలా ఆలోచన చేసుకోవాల్సి వస్తుందని చెప్పి నరసాపురం నియోజక ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నాను. మరి మాకు అధికారం ఇవ్వండి, నరసాపురం ప్రజలు ఒకటే కోరుకుంటున్నాం. మేము ఏదైతే ఉమ్మడి కూటమిలో మేము ముందుకెళ్తున్నామో మీకోసం, మేము ప్రజల కోసం మరి నిరంతరం మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి త్రాగునీరు విషయం ఉంది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ మాకు అవకాశం కల్పిస్తే త్రాగునీరు లేకుండా మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కడైనా మనం గత ప్రభుత్వాలు కూడా చూసుకున్నాం, ఎక్కడైనా కట్టడాలతో ముందుకెళ్తారు, ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి అభివృద్ధి పరంగా ముందుకెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా పరిపాలన చేయలేదు. ఏదైతే ప్రజా దర్బార్ ఉందో ప్రజా దర్బార్ని నేలమట్టం చేసి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రజా దర్బార్ని నేలమట్టం చేసి ఒక కక్ష సాధింపు చర్యగా అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాడుకున్నారన్న ఆలోచనతోటి, దుర్మార్గపు ఆలోచనతో మరి ఆ కట్టడం నేలమట్టం చేసి మరి ఆ రోజున ముందుకెళ్ళడం కూడా మనందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎప్పుడైతే నువ్వు కూల్చడంతో మొదలయ్యావో అలాగే నీ పార్టీ పతనం అయిపోద్దని చెప్పి మరి ఆ రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నరసాపురం విషయానికి వస్తే కనుక మరి ముదునూరు ప్రసాదరాజు గారికి కూడా నరసాపురం ప్రజలు 2వసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లోనూ నరసాపురాన్ని ఎక్కడ అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లిన సందర్భం లేదు. మరి అభివృద్ధి అంటున్నారు, మరి మాకు ఎక్కడ అభివృద్ధి కనపడలేదు. మాకు ప్రతి గ్రామంలో కూడా మేము ప్రతి గ్రామాలు తిరుగుతున్న 5 సంవత్సరాలు కూడా ప్రతి విషయంలోనూ ప్రజలుగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు 3 పార్టీలు కూడా ప్రతి విషయంలో మేము ప్రజలకు అండగా ఉన్నాం. మేము గ్రామాలన్నీ తిరుగుతున్నాం. మరి వారి సమస్యలు కూడా మేము వినే పరిస్థితిలో మేము ప్రజల దగ్గరగా ఉన్నాం. మేము త్రాగునీరు విషయం చూస్తున్నారు. త్రాగునీరు అన్నది కూడా ఎక్కడా కూడా త్రాగునీరు అన్నది కూడా ఏ గ్రామం చూసుకున్నా సరే త్రాగునీరు సరిలేని పరిస్థితి నరసాపురం నియోజకవర్గంలో చూస్తున్నాం మనం. అదేవిధంగా రోడ్లు, మరి మేము ఆ రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రోడ్ల విషయాలు ఉన్నాయో రోడ్ల కోసం మేము నిరంతరం కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఈ ప్రభుత్వం పైన. అలాంటి పరిస్థితుల్లో రోడ్లు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాలను పట్టించుకోలేంది. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి, ఒక నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నియోజకవర్గ స్థాయిలో మరి ఇప్పుడు రోడ్లు వేసే ప్రక్రియ ఈ ప్రసాదరాజు గారు చేశారని చెప్పి మరి నియోజక ప్రజలు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏ రకంగా కూడా ఇస్తున్నారో కూడా మనందరూ కూడా నియోజక ప్రజలు కూడా ఆలోచన చేయవలసి వస్తుంది. ఏదైనా అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, ఏదైనా ప్రభుత్వ పథకం నీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసిందనో, లేదంటే నీకు కారు కొనుక్కున్నావనో వివిధ రకాల సాకులు చెప్పి ఆ పథకాలని తగ్గించేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వస్తారు స్వర్ణాంధ్ర కాలేజీ బై రోడ్ డైరెక్ట్ స్పాట్కి, మనం ఏదైతే అంబేద్కర్ సెంటర్ ఉందండి, ఆ సెంటర్లో మెయిన్ రోడ్లో మీటింగ్. మరి మీటింగ్ తర్వాత 5 గంటలకు ఆ టైంకి 5:30కి భీమవరం వెళ్ళిపోతారండి. ఇది మన లోసర్ రూటు, ఇలా ముత్యాలపల్లి ఈ రోడ్లో భీమవరం వెళ్తారు. సార్ అంటే ఫస్ట్ మందండి నరసాపురం సభ, తర్వాత భీమవరం. అంటే ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఒక పిలుపు మీద మరి వేలాది మందిగా కార్యక్రమం జయప్రదం చేసే పరిస్థితి. దాదాపు 1,00,000 మంది వస్తారని మేము అనుకుంటున్నాం. అంచనా 1,00,000 మంది వస్తే సరిపోతుంది. ఎందుకు సరిపోదు? ఉన్నాయి మొత్తం సెంటర్లో పెట్టాం. మరి గతంలో వారాహి పెట్టాము. అక్కడ వారాహి కూడా మీరు చూసారు ఎంతమంది వచ్చారు. నేను వేలాది మంది ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చి మరి ఏ రకంగా సక్సెస్ అయిందో మీరు అందరూ చూసారు ఆ రోజు కార్యక్రమం. అది వారాహి తరగాలోనే ఈ కార్యక్రమం కూడా జయప్రదం. పవన్ గారు ప్రచారయాత్రకు వస్తున్నారు. నరసాపురం సమస్యలు ఏమన్నా దాన్ని ఎత్తికి చెప్తారా? ఇప్పుడే చెప్పాను నేను. త్రాగునీరు అన్నది ప్రధాన సమస్య నర్సాపూర్లో. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా మరి త్రాగునీరు సమస్య కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం మేము. మరి పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ త్రాగునీరు సమస్య కోసం కూడా మేము ఆయన దృష్టిలో పెడతాం. మరి రాబోయే రోజుల్లో ప్రజలకి త్రాగునీరు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.